ఇవాల్టి ర్యామ్స్ స్టోరీస్లో ఒక చిన్ని కథతో మీ ముందుకు వచ్చాను. అది శిశిరం. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండేవాళ్ళు, అనిత, సరిత. పెద్దమ్మాయి అనిత, చిన్నమ్మాయి సరిత. వాళ్ళకి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. వాళ్ళ నాన్నగారి వల్లనే తన తల్లి చనిపోయింది అని చెప్పి చిన్న పాపకి ఆయన మీద చాలా కోపంగా ఉండేది. దానికి కారణం కూడా లేకపోలేదు. ఆయన అప్పట్లో ఒక ఉద్యోగం చేశాడు ప్రైవేట్ కంపెనీలో. అది మార్కెటింగ్ అనమాట. సో మార్కెటింగ్ అంటే తప్పదు కదా, తిరుగుతూ ఉండాలి, ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. పోషించుకోవాలా పిల్లలను, భార్యను అంటే తప్పనిసరి ఉద్యోగం అనేది. సో ఆయనకు తప్పనిసరి అయిందనమాట, బయట తిరుగుతూ ఉండేది. అక్కడికి వాళ్ళ భార్య ఎప్పుడు పోరుతూ ఉండేది. కానీ తప్పనిసరి కదా, కొద్ది రోజులు ఓపిక పట్టు, మనం అంతో ఇంత సంపాదించుకునే వరకు నేను ఈ ఉద్యోగం చేయాల్సిందే. ఆ తర్వాత ఒక దగ్గర ఇక్కడే ఇంటి పట్టునే ఉండి ఏదో ఒక చిన్న వ్యాపారం ఏదన్నా నేను చూసుకుంటాను అని చెప్పేవాడు అనమాట. ఇట్లా గడుస్తూ ఉంటే ఆమెకు ఒకసారి బాగా అనారోగ్యం చేసింది. అదే టైంలో ఈయనకి వెళ్ళాల్సిన పరిస్థితి, బయట ఊర్లకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఈమె బతిమలాడింది, ఏమండి వద్దు, నాకు ఆరోగ్యం బాగాలేదు, అందులోనూ ఈ చిన్నపిల్ల బర్త్డే కూడా రాబోతూ ఉంది, మీరు ఇట్లా వెళ్తే ఎట్లా, వద్దు అని చెప్పేసి ఆమె చాలా బతిమలాడింది. లేదు ఈ ఒక్కసారికి వెళ్ళొస్తాను, ఇప్పుడు నేను వెళ్తే అక్కడ నేను వెళ్ళిన పని సక్సెస్ అయిందంటే మనకు బాగా డబ్బులు వస్తాయి కూడా, అప్పుడు మనం ఒక బిజినెస్ పెట్టుకొని ఇంకా హాయిగా ఉందాము, నేను ఇక్కడ పోను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు అనమాట. తర్వాత ఈమెకి రోజుకు ఆరోగ్యం దిగజారుతూ ఉంది. మరుసటి రోజు వాళ్ళ పెద్దమ్మాయి కూడా స్కూల్లో ఏదో పిక్నిక్ ఉందని చెప్పేసి ఆ అమ్మాయి వెళ్ళిందనమాట. ఇంకా ఇంట్లో ఉన్నది తల్లి, ఆ చిన్న పాప, అంతే. ఆ రోజు సాయంత్రానికి వాళ్ళ అమ్మకు సీరియస్ అవుతూ వస్తుంది. ఆ రోజు పగలంతా బాగానే ఉంది. చిన్న పాప బర్త్డే అని చెప్పేసి కేక్ తయారు చేయించి, ఇంట్లోనే తయారు చేసి ఆ పాపతో కట్ చేయించి అన్నీ చేసి, ఇంకా పాప కోసం ఓపిక తెచ్చుకొని ఆ పనులన్నీ చేసిందనమాట డే అంతా. రాత్రికి ఆమెకి ఆరోగ్యం బాగా క్షీణించిపోయిందనమాట. ఆ టైంలో ఆమె బయటికి వెళ్ళడానికి లేదు, తీసుకెళ్ళడానికి ఎవరు లేరు. పాపం చాలా తల్లడిల్లి ఈ పాప ఏడుస్తూనే ఉంది. అమ్మని పట్టుకొని అమ్మ 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 అని చెప్పి ఇట్లా కదుపుతుంది, ఏడుస్తుంది, చూస్తూ ఉందన్నమాట. ఆ పాపకు దిక్కు దోచటం లేదు, ఏం చేయాలన్నది. చుట్టుపక్కల ఇళ్ళు కూడా లేవు. దాంట్లో మళ్ళీ వర్షం ఒకటి, గట్టిగా కేకలు వేసినా కూడా కొంచెం దూరంగా విసిరేసినట్టున్న ఇళ్ళ వాళ్ళు కూడా ఎవరు కూడా చూసే పరిస్థితి లేదు. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నమాట. సో ఆ పాపకి చాలా ఏడుపు వచ్చింది. అట్లాగే తెల్లవారులమ్మ పక్కనే కూర్చుంది. ఆ తెల్లవారుజామున ఎప్పుడో ఆమె చనిపోయిందనమాట. ఆ పాప ఒక్కతే బితుకుమంటూ ఉందన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ పలవాడొచ్చి డోర్ కొట్టాడనమాట. అప్పుడు ఈ పాప పరిగెత్తుకుంటూ కిందికి వెళ్ళి ఏడ్చుకుంటూ, అప్పుడు అతనికి తాతయ్య అమ్మ పలకట్లేదు అని చెప్పేసి చెప్తే ఆయన పాపం పరిగెత్తుకుంటూ వచ్చి చూశాడనమాట. చూస్తే పాప మామ అప్పటికే చనిపోయింది. ఇంకింట్లో ఎవరు లేరు. ఇవంతా చూసింది కదా పాప. నా తల్లి అంత బతిమలాడినా ఆయన ఉండలేదు ఇంట్లో. ఆయన ఇంట్లో ఉండి హాస్పిటల్ తీసుకెళ్ళుంటే మా అమ్మ బతికేది కదా అని చెప్పేసి ఆ అమ్మాయికి మనసులో అది ఉండిపోయిందనమాట. ఆ తండ్రి మీద ద్వేషం ఆమెతో పాటు పెరుగుతూ వస్తూ ఉంది. తండ్రితో అసలు మాట్లాడదు, ఎదురుపడ్డా తలుంచుకొని వెళ్ళిపోతుంది. అట్లా ఉండేదన్నమాట. అక్క తోడుగా తను ఇంకెప్పుడు అక్క చేయి పట్టుకొనే ఉండేదన్నమాట. ఇప్పుడు అక్క అంతే, అక్క తోడుగా పెరుగుతూ ఉండేది. ఈయన కూడా అక్కడికి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన కూడా ఆ ఉద్యోగం మానేసి ఉన్న ఆ డబ్బులతోనే తన దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ ఇంట్లో ఎక్కువ ఉంటూ పిల్లలను స్కూల్కి పంపడం, దించడము, తెచ్చుకోవడము అన్నీ జాగ్రత్తగానే చేసుకుంటూ వచ్చాడు. కానీ ఆ ఒక్క ఇన్సిడెంట్ అన్నది అమ్మాయికి మైండ్లో పడిపోయిందనమాట. అట్లా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ చేస్తూ ఉంది పెద్దమ్మాయి. చిన్నమ్మాయి ఏమో గ్రాడ్యుయేషన్ చదువుతూ ఉంది. చిన్నమ్మాయికి ఒకసారి సడన్గా బాగా జ్వరం వచ్చేసింది. జలుబు, దగ్గు ఇవన్నీ ఇంకా
అయితే ఇంట్లోనే సామాన్యంగా జ్వరం వచ్చి రాగానే పరిగెత్తాం కదా హాస్పిటల్కి, ఏదో డోలోలాగా చిన్న మందు ఏదో వేసుకొని ప్రయత్నం మనం చేస్తాం. 1-2 రోజులు చూశారు, జ్వరం ఇంకా ఎక్కువైంది. సరే వెళ్ళారు, హాస్పిటల్కి వెళ్ళారు. ఆయన కూడా మామూలు జ్వరమే అమ్మ, ఏం కాదని చెప్పి మందులు అవి ఇచ్చారు. 4 రోజులైనా తగ్గలేదు, వారం రోజులైనా తగ్గలేదు. బాగా తలనొప్పి, జ్వరము, థ్రోట్ ఇన్ఫెక్షను, బాగా గొంతంతా కూడా రాపిడైపోయి ఏమంటారు అసలు వోకల్ కార్డ్స్ దెబ్బతిన్నట్లుగా అయిపోయి అసలు మాట రావట్లేదు అన్నమాట. ఇన్ఫెక్షన్ బాగా, థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువైపోయింది ఆ అమ్మాయికి. అయితే అట్లా వారం రోజులైనా కూడా జ్వరం తగ్గట్లేదు. అయితే ఈ అమ్మాయి రోజు రోజుకు డిప్రెస్ అవుతూ ఉందన్నమాట. ఎందుకని డిప్రెషన్ గురవుతూ ఉందంటే, తన బర్త్డే దగ్గరకు వస్తూ ఉంది. తన బర్త్డే దగ్గరకు వస్తూ ఉంటే తన అమ్మ జ్ఞాపకాలు ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. గది తలుసుకుంటా బాధపడుతూ ఉంటుంది. ఈ జ్వరం మూలకంగా, గొంతు నొప్పి మూలకంగా తినలేకపోతుంది. మందులేమో ఇస్తూనే ఉన్నారు. అక్క పాపం టైంకు జ్యూసులు, పళ్ళు, అంతో ఇంతో ఆమె తినగలిగిన ఆహారం అందిస్తూనే ఉంది, మందులు టైంకి ఇస్తూనే ఉంది, చేస్తూనే ఉంది. తండ్రిని మాత్రం రానివ్వట్లేదు. ఆయన కూడా ఆరోగ్యంగా ఉంటే చాలు, పెద్దవాడు అయిపోయాడు, ఆయన కూడా ఓపిక ఉండలేదు. ఆయన ఏం పోరాడతాడు పిల్లలతో? మంచిగా విని చేసే వాళ్ళతో ఏమైనా చేయొచ్చు, బుజ్జగించవచ్చు, బతిమాలచ్చు, బామాలచ్చు. అసలే వినని పిల్ల ఎన్ని సంవత్సరాలుగా మారట్లేదు. సరే చూస్తూ ఉన్నాడు, పాపం బాధపడుతూ ఉన్నాడు. పాపం చిన్నది ఇంత బాధపడుతూ ఉంది కదా అని చెప్పి ఆ పిల్ల నిద్రపోయేటప్పుడు వచ్చి చూడడము, కాసేపు బాధపడడం, వెళ్ళిపోవడం. ఆయన గదికి ఆయన వెళ్ళిపోయేవాడు అన్నమాట. ఇట్లా ఉంటే రోజు సడన్గా ఆ కిటికీ దగ్గర కూర్చొని, ఆ రూమ్కి విండోస్ ఉంటాయి కదా, ఆ కిటికీ దగ్గర కూర్చొని ఆ బయటికి చూస్తూ కూర్చుందన్నమాట. కళ్ళకు నీళ్ళు ఇట్లా కారిపోతూ ఉన్నాయి. వాళ్ళ అక్క వచ్చింది. ఏమ్మా ఏమైంది, ఎందుకు అంటే, లేదక్క నేను త్వరలో చచ్చిపోతున్నాను, నేను బతకను, నేను చచ్చిపోతాను అంతే. అదేంటే పిచ్చిదానా, జ్వరానికే చచ్చిపోతారా ఎవరన్నా? ఏం కాదు నీకు, ఏం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్పిందనమాట. అంటే లేదక్క, అక్కడ ఎదురుగా ఒక చెట్టు ఉంది చూసావా, ఆ చెట్టు అమ్మ చనిపోయే రోజు, ఆ రోజు నా బర్త్డే, నీకు గుర్తుందో లేదో, ఆ రోజు నా బర్త్డే. అమ్మ ఆ రోజు ఏం చేసింది, ప్రతి పుట్టినరోజుకి ఒక మంచి పని చేయాలమ్మా అని చెప్పి ఆ చెట్టు స్వయంగా నా చేత అమ్మ నాటించింది. ఆ చెట్టు అది ఇంతకాలము లేదు, ఇప్పుడు ఎందుకో ఆకులన్నీ రాల్చేస్తుంది. దానికి ఇంకా 3 ఆకులు ఉన్నాయి అంతే, ఇంకా లేవు ఆకులు. నేను రోజు గమనిస్తూనే ఉన్నా, ఆకులు ఇంకెక్కువ లేవు, 3 ఆకులు ఉన్నాయి. నా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. ఆ ఆకులు పూర్తిగా చెట్టు నుంచి ఎప్పుడైతే రాలిపోతాయో నేను ఆ రోజు చనిపోతానక్క అని చెప్పనిందనమాట. అంటే ఏ పిచ్చిదానా, ఇది ఆకురాలే కాలమే, చెట్ల ఆకులు రాలిపోతాయి, అది మామూలే. నీ ఆరోగ్యానికి ఆ చెట్టుకు ఏం సంబంధమే, ఇన్ని సంవత్సరాల నుంచి లేని ఈ రోజు నువ్వు ఆ చెట్టుని ఎందుకు గమనిస్తున్నావు అసలు అని చెప్పి అరిచింది. అది నిజమే, ఇన్ని సంవత్సరాల నుంచి ఆ పిల్ల ఎప్పుడు పెద్ద గమనించలేదు. ఎందుకంటే తన రొటీన్లో తన కాలేజీకి వెళ్ళామా, వచ్చామా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసామా, తిరిగామా, ఇట్లా ఉంది. కానీ దాన్ని పట్టించుకోలేదు అసలు. ఇంటి చుట్టూ చెట్లు ఉంటాయి, అందులో ఒక చెట్టు అది అంతే. కానీ ఇప్పుడు అనారోగ్యం బాగా ఎక్కువ అయ్యేసరికి ఆ చెట్టును చూస్తూ ఉంటే అమ్మ ఎక్కువగా గుర్తు రాబట్టి ఆ పిల్ల ఆ చెట్టును బాగా గమనిస్తూ ఉందన్నమాట. ఈ 10-15 రోజుల నుంచి కూడా ఆ చెట్టును బాగా గమనిస్తూ ఉంది ఆ పిల్ల. అప్పుడు తెలుస్తుంది, ఆకులన్నీ రాల్చేసింది అది, ఆ చెట్టు ఆకులన్నీ విదిలిచేసింది అన్నది ఆ పిల్ల గమనించింది. ఆ గమనించడంలో ఇంకా రోజు రోజుకు తనకు ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు తను అనుకునే కొద్దీ క్షీణిస్తుంది. ఎందుకంటే సరిగ్గా తినట్లేదు, మందులు ఒక పూట అక్క ఉండి బలవంతంగా వేస్తే వేసినట్టు, లేకుండా వేసుకోవట్లేదు. ఒక మైండ్ అంతా డిప్రెషన్కి గురైనట్లు అయిపోయింది. నేను కూడా తల్లిలాగా చనిపోతానేమో, నేను తొందరగా చనిపోతానేమో అని చెప్పి ఆ పిల్లకి అదొక భయం స్టార్ట్ అయిందనమాట. సో ఆ చెట్ల ఆకులు లెక్క పెట్టుకుంటూ వస్తుంది, కొన్ని చూసుకుంటూ వస్తుంది. ఇంక ఇప్పుడు అక్కకు చెప్పిందనమాట, లేదక్క ఆ చెట్టులోనే నా ప్రాణం ఉంది, ఆ చెట్టు ఆకులన్నీ రాలు చేసిందంటే నా ప్రాణం పోతుంది, నా 6th సెన్స్ నాకు చెప్తుంది, ఐ ఫీల్ ఇట్ అని చెప్పానండి. అంటే నీ తలకాయ
సిక్స్త్ సెన్స్ లేదు, సెవెన్ సెన్స్ లేదు. నోరు మూసుకో. అదేదో మాంత్రికుడు ప్రాణం చెట్టు త్వరలో ఉందన్నట్టు నీ ప్రాణం ఈ చెట్టులో ఉందంటావా? ఏం లేదు, నోరు మూసుకొని పడుకో, తంతా నేను లేకపోతే అని చెప్పి కసిరేసిందండి. రా పోదాం అని చెప్పేసి ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళేసి డాక్టర్ చూపిస్తే అమ్మకు ఏ జబ్బు లేదమ్మా, ఓన్లీ జ్వరమే, అది కూడా వైరల్ ఫీవరే ఉంది. కాకపోతే ఆమెకు ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల తొందరగా తగ్గట్లేదు అంతే. ప్లస్ మందులు కూడా టైంకి తీసుకున్నట్టు నాకు అనిపించట్లేదు అని చెప్పేసి చెప్పాడనమాట. కాకపోతే ధైర్యం ఉండాలి. ధైర్యం, ఏ పేషెంట్ అయినా కూడా నాకేం కాదు, నాకు ఎటువంటి జబ్బు వచ్చినా నాకు నయమైపోతుంది, ఏమి కాదు అని ఒక ధైర్యం ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలి. డాక్టర్ ఎవరైనా కూడా అదే చెప్తారు. పేషెంట్ ఫస్ట్ ధైర్యంగా ఉంటే మేము ఏమైనా చేయగలం వాళ్ళ కోసం. పొట్టి మందులతోనే తగ్గాలంటే అది కాదు. వీళ్ళు డిప్రెస్ అయిపోయి, పేషెంట్ని వాళ్ళు డిప్రెస్ అయిపోయి మేము బతకమేమో, మా జబ్బు ఎక్కువైపోతుందేమో అని చెప్పి మందులు వేసుకోకుండా ఇట్లా ఉంటే ఆ డాక్టర్ కూడా ఎవరు చేయలేరు కదా, ఏం చేయలేరు కదా. డాక్టర్ కూడా మనిషే, మందులు ఇస్తాడంతే. కానీ మన ధైర్యమే మనల్ని కాపాడేది అన్నది ఎవరైనా గుర్తుంచుకోవాల్సిన విషయం. కానీ ఆ అమ్మాయి రోజు రోజుకు డిప్రెస్ అయిపోతూ వస్తూ ఉంది. నెక్స్ట్ డే చూస్తే 2 ఆకులే ఉన్నాయి. అక్క వచ్చేసరికి మళ్ళీ కిటికీ దగ్గరే కూర్చుని. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? చల్లటి ఈసగాలికి అక్కడ కూర్చుంటే ఇంకా జలుబు దగ్గు ఎక్కువగా ఏమవుతాయి, ఇన్ఫెక్షన్ ఎట్లా తగ్గేది? వేడి నీళ్ళు తాగమంటే తాగవు, కప్పుకొని పడుకో అంటే పడుకోవు, సరిగ్గా తినవు, మందులు ఒళ్ళుకు పట్టంది, నువ్వు ఎట్లాగే నీకేం కాకుండా ఉండేది. అసలు ముందు నీ బుర్రను మార్చుకో, నువ్వు అసలు కిటికీ దగ్గర ఉండకు అని చెప్పి కిటికీ బోల్ట్ పెట్టేసి టకటక కట్టన్లు వేసేసి తీసుకొచ్చి మర్యాదకు పడుకో నువ్వు అని చెప్పి పడుకోబెట్టేసి ఆ పిల్లను నిండా రగ్గులు కప్పేసింది అనమాట. నువ్వు మంచం దగ్గర నుంచి పక్కకు కదిలేవంటే కాళ్ళు ఎరగొడతా, నీకు అన్ని మంచం దగ్గరికే తెచ్చి అందిస్తాం, నువ్వు తిని మర్యాదగా మందులు వేసుకొని పడుకో, అంతే, పిచ్చి వేషాలు వేస్తున్నావు అని చెప్పి కసిరేసి వెళ్ళిపోయిందనమాట. ఆ పిల్లేమో కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటూ పడుకుంది అట్లే. వాళ్ళ నాన్న బయటకు వచ్చాక వాళ్ళ నాన్న పిలిచి, ఏమ్మా చిన్నమ్మాయికి ఎట్లా ఉంది, ఏమైందంటే, నాన్న దానికి పిచ్చి పట్టింది నాన్న, చెప్తే వినట్లేదు, ఆ చెట్టు ఉంది కదా అక్కడ, ఆ చెట్టు ఆకులన్నీ రాల్చేసిందంట, ఆ ఆకులు మొత్తం రాలిపోయినట్టు తను చచ్చిపోతుందంట. ఈ మెంటల్ ఎట్లా ఎక్కిందో దానికేమో నాకు అర్థం కావట్లేదు, చచ్చిపోతున్నాం దీంతో, దానికి ఏ జబ్బు లేదంట నాన్న, నేను సైకియాట్రిస్ట్ దగ్గర కూడా తీసుకెళ్దామని ట్రై చేస్తే నాకేం పిచ్చా అని తిడుతుంది. కనీసం వాడు చేసే కౌన్సిలింగ్ వలన బాగుంటుందేమో డాక్టర్ చెప్పాడు, ఈ పిల్లే వినట్లేదు, నేను చెప్తే అసలు వినట్లేదు, ఏం చేద్దాం నాన్న, నువ్వైతే వెళ్ళకు, ముందే డిప్రెషన్ ఉంది, నువ్వు వెళ్ళావంటే ఇంకా కొంచెం ఇరిటేషన్ వచ్చిందంటే ఇంకో తలనొప్పి ఎందుకు, నువ్వు వెళ్ళకు అని చెప్పింది. సరే అమ్మా అన్నాడు. ఆ రోజు ఇంకా తను ఆ అమ్మాయికి అన్ని ఏర్పాట్లు చేసేసి తన ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ తొందరగా ఈవినింగ్ వచ్చేసింది. వచ్చేసరికి మళ్ళీ అక్కడే కూర్చుంది. పొద్దున అక్కడే కూర్చుని సాయంత్రం అక్కడే కూర్చుంది. ఈసారి బాగా పిచ్చి కోపం వచ్చేసింది ఆ అమ్మాయికి. పిచ్చి కోపం వచ్చేసి, ఏంటి నీకు చెప్తే వినవా అంటే, లేదక్క, ఆ చెట్టుకి ఇంకొక ఆకే ఉంది, అదే నా ప్రాణం, ఆ ఆకతో పాటు నా ప్రాణం కూడా రాలిపోతుంది ఇంకా, ప్లీజ్ అక్క నువ్వు ఈరోజు నన్ను వదలకు, నా దగ్గరే ఉండు ప్లీజ్, నువ్వు నా దగ్గరే పడుకో అని చెప్పేసి ఏడ్చేసిందనమాట. ఆ అమ్మాయికి, పెద్ద అమ్మాయికి ఏం అర్థం కాలే, ఏంటి పిచ్చిది ఇట్లా మాట్లాడుతుంది అని చెప్పని, నువ్వు మాత్రం ఈ కిటికీ దగ్గరికి రాకు తల్లి, నీకు దండం పెడతా నేను అని చెప్పి కిటికీ వేసేసి ఆ పిల్లని తీసుకొచ్చి పడుకోబెట్టేసి నైట్ డిన్నర్ కూడా పైకే తెచ్చుకొని అక్క చెల్లెలు ఒకటే గదిలో కూర్చొని నిదానంగా ఆ పిల్లకు మాటలు చెప్తా, మంచి చెప్తా, కొంచెం తినిపించి మందులు వేసి పడుకోబెట్టి తను కూడా అక్కడే పడుకుందనమాట. ఆ రాత్రి ఓరున వర్షం, ఆ గాలి వర్షం ఆ సౌండ్స్ వినేసరికి ఆ పిల్లకు ఇంకా భయం ఎక్కువైపోయి, అక్క చూసావా నా ప్రాణం పోవడానికి సంకేతాలు ఇవన్నీ కనబడుతున్నాయి, నేను చూసినా చూడకపోయినా ఆకైతే రాలిపోతుంది, ఈ గాలికి అసలు ఉండదు కదా ఆకి, ఇంకా ఉన్నది ఒక్క ఆకు లింగులింగు అని, ఆ ఆకు ఖచ్చితంగా రాలిపోతుంది, తెల్లవారేసరికి నేను ప్రాణాలతో ఉన్నాను. అమ్మ కూడా ఇట్లాగే తనకలాడి తెల్లవారుజామున ప్రాణాలు ఇచ్చింది, నేను కూడా అంతే అక్క అని చెప్పి అక్కను పట్టుకొని బోర్న ఇచ్చేసింది పాపం. అక్క కూడా పాపం అనిపించింది. ఆ రోజు తల్లి పక్కన తను లేదు కదా, కొంచెం ఆ గిల్టీ ఫీలింగ్ కూడా అమ్మాయికి ఉందన్నమాట. ఆ టైంలో నేను తల్లి పక్కన చెల్లి పక్కన లేకపోయానే అనేది ఆ కన్సర్న్ చిన్నదాని మీద కూడా ఉంది, ఆ చెల్లి మీద కూడా ఉందన్నమాట తనకి.
సో తను కూడా కళని పెట్టుకొని ఏం కాదులే అని చెప్పి పక్కనే పడుకొని అమ్మాయి మీద చేసి పడుకోబెట్టేసింది, మందులు ఇచ్చేసి పడుకోబెట్టేసింది. ఈ చిన్నపిల్ల నిద్ర లేవంగానే తూలుకుంటూ పోయేసి కిటికీ ఓపెన్ చేసి చూసింది. చూస్తే ఆ ఒక్కాకు అంత రాత్రి అంత గాలి వాన పడితే కూడా ఆ ఒక్కాకు రాలేదు, ఆ చెట్టుకు అట్లాగే అంటుకొని ఉందన్నమాట. అది చూసి అక్క అక్క అనింది. ఏమే అంటే, అక్క ఆకు రాలేదు చూసావా అంటే, నువ్వు దానికి లింకు పెట్టావు, అది అందుకనే మతుక్కొని ఉన్నట్టుంది, నీకు ఆయుష్ ఉంది, నువ్వు భయపడక ఇంకా ఏం కాదురా అని చెప్పి మళ్ళీ కిటికీ వేసి తీసుకొచ్చింది. అట్లా ఇంకో 2 రోజులు గడిచినాయి, ఆకు రాలేదు. అప్పటి నుంచి ఈ అమ్మాయికి కొంచెం ధైర్యం వస్తూ ఉంది. ఎందుకు అంటే అది గట్టి ఆకు, అది చెట్టు నుంచి రాలేదు కాబట్టి నా ప్రాణం పోదేమో అన్నట్లు. ఇంకా ఈ అమ్మాయి కూడా ఈ వర్షం కొంచెం వాతావరణం తుఫాను ఇది అని చెప్పడం వల్ల అమ్మాయి ఇంట్లోంచే వర్క్ చేసుకుంటూ ఉందన్నమాట. ఇంకా ఆఫీస్కి కూడా వెళ్ళాలి. ఎందుకంటే ఈ అమ్మాయి పిచ్చి మాటలతో పిచ్చి చేష్టలతో ఎక్కడికి నిజంగానే ప్రాణం మీదకి తెచ్చుకుంటుందో ఏమో అని చెప్పి భయం అన్నమాట అక్కకి. ఇంట్లోనే ఉంది, చెల్లిని బాగా చూసుకుంటూ జాగ్రత్తగా టైంకు పెడుతూ తను మంచిగా మాట్లాడుతూ కిటికీ దగ్గరికి పోనీయకుండా జాగ్రత్తగా అట్లే కాపాడుకుంటూ వచ్చింది. 2 రోజుల తర్వాత వాళ్ళ నాన్నగారికి సడన్గా బాగా సుస్థి చేసి ఆయన చనిపోవడం జరిగింది. వీళ్ళు ఈ పెద్దమ్మాయి చిన్నమ్మాయిని చూసుకుంటూ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి దీన్ని అనే ఇంటెన్షన్తో పాపం చూసుకుంటూ తండ్రి గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఆయన కూడా చిన్న పాప బాగుంటే చాలే అన్నట్లు తన అనారోగ్యం గురించి కూడా చెప్పలే అన్నమాట. అట్లే ఉన్నాడు. పని వాళ్ళు చూసి వచ్చి చెప్తే గొల్లు అనుకుంటూ పాపం వెళ్ళింది పెద్దమ్మాయి. చిన్నమ్మాయి అయితే ఏం మాట్లాడలేదు, సైలెంట్గా అయిపోయింది. ఇంకా ఒక్కసారి షాక్ అయినట్టు అయిపోయింది సడన్గా. ఎంతైనా తండ్రి కదా, ఎంత ద్వేషం ఉన్నా కూడా. ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇద్దరు మెల్లగా బయటకు వచ్చారు, అక్క చెల్లెలు. వచ్చి ఏదో మాట్లాడుతూ ఫ్లోలో వెళ్ళిపోయారు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారనమాట. చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి చూశారు. ఇట్లా తల చూస్తే అక్కడ చెట్టు కాకు లేదు, కానీ ఆ వెనకాల ఒక గోడ ఉందన్నమాట. ఆ గోడ మీద నీట్గా ఆ కొమ్మ ఏదైతే ఉందో ఆ కొమ్మ, ఒక ఆకు పెయింట్ చేయబడి ఉన్నాయి. దూరం నుంచి చూస్తే అది సేమ్ ఒరిజినల్ ఆకు, ఒరిజినల్ కొమ్మలాగే కనబడుతుంది. అప్పుడే వాళ్ళ ఇంట్లో పనివాడు ఉంటాడు కదా, అతను వచ్చాడనమాట అక్కడికి. వస్తే తాత ఇది ఎవరికి గీశారు అని చెప్పి అడిగింది పెద్దమ్మాయి. అంటే ఆయన చెప్పాడు, వర్షం పడ్డ రోజు రాత్రి అమ్మ నాన్నగారు వచ్చి ఈ గోడ మీద ఇది గీశారమ్మా, నాకెందుకో అప్పుడే మెలకు వచ్చి ఏదో సప్పుడు వస్తుందని చెప్పి నేను లేచి వచ్చి చూశాను. ఆయన అక్కడ ఇది గీశారు. ఈ వర్షంలో ఆ చల్ల గాలికి, వర్షం గాలికి అదంతా పీల్చడం వల్ల ఆయనకు ఆస్తమా ఎక్కువైపోయింది సడన్గా. ఆ 2 రోజులు అట్లే ఉగ్గబట్టుకొని ఉన్నాడు పాపం. మీకు కూడా ఏం చెప్పలేదు, తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పలేదు. ఎందుకంటే చిన్నపాపకు బాగాలేదు కదా, అటువంటిప్పుడు మళ్ళీ నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పలేడు కదా. సో ఆయన రూమ్లోనే అట్లే ఉన్నాడు, మందు మాకు ఏం లేకుండా. దానివల్లనే చనిపోయాడు అనుకుంటా అమ్మా అని చెప్పాడనమాట. అప్పుడు అక్క చూసావా నాన్న నీకోసం ఎంత త్యాగం చేశాడో, నువ్వేమో ఆ ఒక్క ఆకు రాలిపోతే నా ప్రాణం పోతుంది అని పట్టుకొని కూర్చున్నావు. ఇప్పుడు ఆకు ఆ రోజే రాలిపోయింది, నీకేమన్నా అయిందా? ఏం కాలేదు కదా, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. అదేంటంటే నీలో నువ్వు ధైర్యం పెంచుకోవడం వల్ల. అంటే నాకేం కాదు, ఆకు ఉంది నాకేం కాదు అని. అంటే నీ డిప్రెషన్ను తగ్గించుకోవడానికి నీకు ఒక మూలం కావాలి, అది ఈ ఆకు అయింది. అంతవరకు మేము చెప్పింది నువ్వు వినలేదు. అట్లా కాకుండా ఫస్ట్ నుంచి నువ్వు మేము చెప్పింది విని మంచిగా మందులు వేసుకొని మంచిగా టైంకు తిని బాగుంటే నాన్నకు ఇట్లా అయ్యేది కాదు కదా. ఇప్పుడు ఆ రోజు అమ్మకు అన్యాయం చేసింది నాన్న అన్నావు, ఇప్పుడు నాన్న ఎవరి వల్ల చనిపోయాడే ఆలోచించి నువ్వు అని చెప్పి అంటే బోరున ఏడుస్తూ అక్కని పట్టుకొని ఆ చెట్టు కింద కూలిపోయిందనమాట పాప. Please like, share and subscribe.